మన తాలూకా ఘనతని చాటినటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అలాగే ఒక మైనారిటీ వ్యక్తిగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని ఆ ప్రభుత్వానికి సూచించి ఆయనకి కూడా దేశ ప్రధాన ప్రెసిడెంట్గా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా కాంట్రిబ్యూషన్ ఆ రకంగా ఉండిందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయినా, ఒక ప్రాంతం మీద ఒక ప్రేమ ఉన్నా దేశం మీద మాత్రం ఎప్పుడూ భక్తిని విడిచిపెట్టలేదు. దేశం బాగుంటే, దేశం బలంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బలంగా ఉంటుందని కేంద్రం రాష్ట్రం మధ్యలో సత్సంబంధాలు ఎప్పుడు కూడా మెరుగుపడేటటువంటి విధంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూ కేంద్రం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, కేంద్ర నిధులు కానీ, కేంద్ర కార్యక్రమాలు కానీ మన తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందించడానికి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంత రూపంగా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండిందని కూడా తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. చాలా మంది ఇక్కడ అన్ని రాజకీయ పరిస్థితులు తెలిసినటువంటి వారు ఉన్నారు. గత 44 సంవత్సరాలు మన తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు ఇండిపెండెంట్ ఇండియాని చూసుకుంటే 70కి పైగా సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర. ఈ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టాయి. ఈ దేశాన్ని ఏలాయి, అలాగే రాష్ట్రాలు కూడా ఏలాయి, కొన్ని ప్రాంతాలు కూడా ఏలాయి. కానీ 44 సంవత్సరాలుగా ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి, ప్రధానమంత్రులు మారుతున్నారు, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, దశాబ్దాలు మారిన తర్వాత అక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా మారుతున్నాయి. మారుతున్న కొద్దీ మన తెలుగుదేశం పార్టీ, మన నాయకత్వం ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని, అవగాహన చేసుకొని కాలానికి అనుగుణంగా మన పద్ధతులను కూడా మార్చుకుంటున్నాం. పద్ధతులు మార్చుకుంటున్నాం అనంటే పార్టీ మారడం అని కాదు. పద్ధతులు మార్చుకున్న సిద్ధాంతాలు మాత్రం ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలు మనకు అప్పచెప్పారో ఆ సిద్ధాంతాల ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు ఈ రాజకీయ తీర్మానం చరిత్రతో పాటు మనం భవిష్యత్తు వైపు కూడా మనం చూపు వేయాలి. చరిత్రతో పాటు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మరొక్కసారి మనం తప్పులు చేయకుండా ముందుకు నడవాలి. ఈసారి రాజకీయ తీర్మానంలో మనం గుర్తించాల్సినటువంటి ఒక సంకల్పం ఉంది, ఒక కర్తవ్యం ఉంది. సంకల్పం ఏంటంటే సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున మనందరి మీద ఉంది. సుస్థిర పరిపాలన మనం అందించాలనంటే దానికి తగ్గట్టు ఆలోచనలు వచ్చేటటువంటి బలమైన నాయకత్వం మనకు ఉండాలి. ఆ బలమైన నాయకత్వం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, సిబిఎన్ గారి దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మన రాష్ట్రానికి అందించబోతున్నటువంటి లోకేష్ అన్న గారి వరకు కూడా మనం ఎక్కడా కూడా నిస్సందేహంగా మనం చెప్పొచ్చు, బలమైనటువంటి నాయకత్వం మన తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పుడు పార్టీ తాలూకా ఒక సిద్ధాంతం ఉండేది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ రోజు ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి గుడ్ గవర్నెన్స్ కానీ, కొన్ని వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాలు కానీ ఆ రోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చెప్పాను పద్ధతులు మారుతున్నాయని. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ప్రతి సంక్షోభం కూడా మనకు ఒక అవకాశం లాంటిది. దాన్ని మలుచుకోవాలని ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్కి మన తెలుగు జాతి ఒక వేదికగా తయారు చేయడం, అలాగే డెవలప్మెంట్ అని ఎప్పుడూ లేనిది ఒక పదం రాజకీయాలకి తోడు చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ పదం ఏంటంటే విజన్ అనేటటువంటి పదం. ఎందుకనంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలకి వచ్చేటటువంటి ఎలక్షన్ల వరకే చూసేవాడు, కానీ ఎలక్షన్లు దాటి జనరేషన్స్ వరకు చూసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు విడిచి 20, 30, 40 సంవత్సరాల వరకు చూపించేటటువంటి విజన్ని అందుకొని ఆ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. దానితో పాటు ఈరోజు కొత్త తరం వచ్చింది, యువతరం వచ్చింది. యువతరం అని అంటేనే స్పీడ్తో కంపేర్ చేస్తూ ఉంటాం. అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ 2 సంవత్సరాల్లోనే అక్షరాల 24 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఒక కొత్త చరిత్రకి, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అన్న లోకేష్ అన్న గారు అన్నది కూడా తెలియజేస్తున్నాను. సార్లు కంటిన్యూస్ గా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా సరే ఎక్కడ పాలసీ పెరాలిసిస్ లేకుండా, డెవలప్మెంట్ డీరైల్మెంట్ లేకుండా, ఆ రోజు 2022లో
బీజేపీ ప్రభుత్వం అక్కడ వస్తే వాళ్ళు ఏ విజన్తోనైతే ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నారో ఆ కంటిన్యూటీతో ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి గుజరాత్లో ఏ డెవలప్మెంట్ ఎజెండా తీసుకొని వచ్చినా పూర్తి సహకారం వాళ్ళకు అందుతుంది. మనకేమో 5 years చేస్తే మళ్ళీ 5 years లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు అభివృద్ధి సాధించింది, 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతుంటే అసలు ఎక్కడ మన జాతి ముందుకు వెళ్ళగలదో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అందుకనే ఒక పక్కన సుస్థిర పరిపాలన అందిస్తూ నిరంతర పరిపాలనకి కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. ఈ నిరంతర పరిపాలన అందించాలనంటే నాయకులం వేదిక మీద ఉన్న వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం, క్లస్టర్లో బూతుల్లో అక్కడ కూడా పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకైక ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. చిన్న ఎలక్షన్ దగ్గర నుంచి పెద్ద ఎలక్షన్ వరకు, ఎలక్షన్లు అంటే 5 సంవత్సరాలు వచ్చేవే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా సరే ప్రతి ఎలక్షన్ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలు నాయకులు అందరం కూడా కలిసికట్టుగా తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉండేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ కూడా మనకి డీరైల్మెంట్ అనేది లేకుండా కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్ కూడా మనం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక 2 విషయాలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలైనా సరే నిత్య యవ్వనంతో ముందుకు నడిచే పార్టీ. ఎందుకనంటే యూత్ని ఎప్పటికప్పుడు మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున లోకేష్ అన్న గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల జెన్జీ కానీ యువతరం కానీ రేపు రాబోతున్నటువంటి యువతరం కానీ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అదే నాయకులకి కానీ గ్రామీణ ప్రాంతాల్లో మనం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నాం, యువతని ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ చేయండి. యువత తాలూకా మాటని, యువత తాలూకా వాయిస్ని మన పార్టీలో కూడా ఎక్కడికక్కడ బలంగా బయటకు వచ్చే విధంగా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలు అత్యంత ముఖ్యమైనటువంటి వారు. స్త్రీలు బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే రాష్ట్రం దేశం బలపడుతుంది, సమాజం బలపడుతుంది అని నమ్మేటటువంటి సిద్ధాంతం మన తెలుగుదేశం పార్టీది. అటువంటి స్త్రీల కోసం మనం 3 తరాలుగా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్త్రీలను గుర్తించి ఆస్తిలో సమాన హక్కులు వాళ్ళు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్త్రీలను గుర్తించి ఎకనామిక్ ఎంపవర్మెంట్ కింద డ్వాక్రా సంఘాలు పెట్టారు. మళ్ళీ ఈ రోజు అదే లోకేష్ అన్న స్త్రీలను గుర్తించి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని 33% పొలిటికల్ రిజర్వేషన్ ఎలక్షన్ లో కల్పించినటువంటి పార్టీగా ఈ తెలుగు